ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. కన్యా రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన విషయాలు బాగా కలిసి వస్తాయి. మీరు గతంలో పెట్టుబడి పెట్టేటువంటి కొన్ని అంశాల్లో విశేషమైనటువంటి లాభాన్ని పొందగలుగుతారు. వ్యాపారంలో రొటేషన్ బాగుంటుంది, లాభాలు తక్కువగా ఉంటాయి. కొంత వ్యాపారం మందకొడిగా నడుస్తున్నట్టుగా మీకు అనిపిస్తుంది. కానీ ఏది అయినప్పటికీ కొద్ది రోజుల్లో పరిస్థితి అంతా సర్దుకుంటుంది, బాగుంటుంది అనేటువంటి ధీమాతో ఉంటారు. వ్యవసాయ సంబంధమైన ఉత్పత్తుల కొనుగోలు అమ్మకాల విషయం సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది. మంచి లాభాలే వస్తాయి. ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి విషయంలో కూడాను మీ యొక్క వ్యక్తిత్వాన్ని రక్షించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు. ప్రజల్లో మంచిని పెంచుకోవడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. ప్రజా సంబంధాలు పెంచుకోవడానికి కూడా ఎక్కువగానే ప్రయత్నాలు చేస్తారు. రాజకీయ సంబంధమైన పదవి కోసం ప్రయత్నాలు చేస్తారు. ఓ ముఖ్యమైన పదవి కోసం మీ పేరు సిఫారసు చేయబడుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కోర్టు వ్యవహారాలు, కోర్టు సంబంధమైన తీర్పులు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి అటు ఇటు తేలకుండా మధ్యస్థంగా ఉండిపోతాయి. ఆ తీర్పులు బయటకు వస్తే జీవితానికి సంబంధించి ఒక నిర్ణయాన్ని తీసుకోవచ్చని చెప్పి మీరు భావిస్తారు. ఏది అయినప్పటికీ చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో పక్క వాళ్ళ మాటలు విని, చెప్పుడు మాటలు విని నష్టపోయే పరిస్థితి ఎక్కువగా గోచరిస్తుంది. ఇంట్లో కూడాను చెప్పుడు మాటలు వింటున్నారని, బంధువుల మాటలు వింటున్నారని, స్నేహితుల మాటలు వింటున్నారని, భార్యని పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారని ఇలాంటి ఆరోపణలు మీ మీద వచ్చే అవకాశం ఉంది. కనుక తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి. అనవసరమైన వ్యక్తుల్ని నెత్తిరెక్కించుకోవడం వల్ల ఇబ్బందులు ఖచ్చితంగా ఏర్పడతాయి. వాళ్ళు ఇవాళ మనకు మంచిగానే అనిపించవచ్చు, ఇవాళ మన దగ్గర చేసిన ప్రవర్తన వాళ్ళది ఏ విధంగా ఉందో బయటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ ప్రవర్తన అదే విధంగా ఉంటుంది. ఇతరులను ఏ విధంగా అయితే మీ ముందు విమర్శించి వాళ్ళకి నష్టం కలిగే విధంగా ప్రవర్తించారో అదే పని బయటికి వెళ్ళిన తర్వాత మీ విషయంలో కూడా వాళ్ళు చేస్తారు. ఇందులో గ్యారంటీ ఏమీ లేదు వాళ్ళు సక్రమంగా ఉంటారని. కనుక మంచి వ్యక్తుల దగ్గర తీయండి, మంచి వాళ్ళ దగ్గర మంచి విషయాలు నేర్చుకోండి. ఇతర భాషలు నేర్చుకోవడం వల్ల మరింత ప్రయోజనం పొందగలుగుతారు. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఏ కోణంలో చూసినా కానీ మీకు ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని మీకు మీరుగా ఏర్పరచుకోండి. సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, ఐఐటికి సంబంధించిన విషయాలు, ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీసెస్ సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తోంది. గురువు సప్తమాన్ని వీక్షించడం వల్ల ప్రజా సంబంధాలు బాగా వృద్ధి చెందుతాయి. అయితే ఇదే క్రమంలో భారీ ఆరోగ్య విషయంలో కూడాను కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రకమైన జాగ్రత్తలు మీరు తీసుకోగలుగుతారు. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా నడుచుకోగలుగుతారు. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా కొంత చికాకుతో గురించిన వాతావరణం ఏర్పడుతుంది. అనిశ్చిత స్థితి అది ఉంటుందా పోతుందా అనేటువంటి ఒక ఆందోళన కొంతమంది విషయంలో ఏర్పడే అవకాశం ఉంది. ఏది ఏమైనా వారాంతంలో మాత్రం మంచి ఉద్యోగాన్ని సాధించుకోగలుగుతారు. మంచి ప్రాజెక్టు కూడా లభిస్తుంది. అందులో ఏమాత్రం ఇబ్బంది లేదు. ప్రతి విషయంలో కూడాను వెంటనే టెంపర్మెంట్తో మాట్లాడకుండా సంయమనంతో, ఓర్పుతోటి ఆలోచించి మాట్లాడడం వల్ల మీకు ఎక్కువగా లాభం కలుగుతుంది. వివాహాది శుభకార్యాల విషయాలు ముడిపడతాయి. మానసిక సంతోషం, మానసిక ప్రశాంతత కలుగుతుంది. ప్రతిరోజు కూడాను అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం, తెల్ల జిల్లేడు ఒత్తుల్ని వెలిగించడం, అరటినార ఒత్తులతో దీపారాధన చేయటం, అమ్మవారి దగ్గర ఎరుపు ఒత్తులతోటి, పసుపు ఒత్తులతోటి దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా దైవికమైనటువంటి పొడితోటి ఉదయం సాయంత్రం గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ ధూపం వేయటం వల్ల ఇంటికి పట్టినటువంటి నరదృష్టి, గృహదృష్టి ఇవన్నీ కూడాను ఈ దరిద్రాలు మొత్తం పోతాయి. కనుక ఆ ధూపం వేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ కన్యా రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.